అమ్మ నాకు ఎగ్జామ్ ఫీజు 2000 పైసలు కావాలి. ఎగ్జామ్ ఫీజు తర్వాత ఇస్తాను నాన్న. కరెంటు బిల్లు కట్టేది ఉంది, కట్టిరా జర. అబ్బా 1000 రూపాయలు ఎప్పుడు తీసుకుంటే మా అన్న మీద పడతాడు. పైసలు ఏమైనా పైసలు పెట్టినట్టు ఏమో అన్న తీసుకున్నాడు. పెద్దలో పైసలు పెట్టినా తీసుకున్నావా? నాకేం తెలుసు, నేను తీసుకోలేదు. నిజం చెప్పరా, ఎవరు తీసుకున్నారు పైసలు? ఇప్పుడే పెట్టినా కదా. ఏమో వాడే తీసుకుండేమో. వాడు నీకు దొంగతనం చేసాను చూస్తున్నాడు. ఇప్పుడు ఎంత అమాయకంగా ఉన్నాడు పాపము. పైసలు ఎట్టుపోయినాయేమో మా నాకైతే తెలియదు. పైసలు లేవు ఇంకా. నీకు ఎగ్జామ్ ఫీజు నేనైతే ఇయ్య, ఎట్లనన్నా చేసుకో. సరే. ఏమైంది పిలిచావు? మనం మీ బాబు బండి మీద పోయినావా? మీ బాబు బండి మీద ఎక్కద్దన్నదా నీకు? నేను మా బావ బండి మీద పోలే. మా అమ్మ వల్ల, తమ్ముని వల్ల, భార్య వల్ల కొడుకు బండి మీద పోయినా. నువ్వు ఇంత అనుమానిస్తావని అనుకోలేదు. బ్రేకప్. ఏమైంది బాధ కూర్చున్నా? ఏం లేదు. అయినా నీకెందుకు? పర్లేదు చెప్పు. ఇంట్లోనేమో దొంగని అయిపోయాను, స్నేహితుల దగ్గరనేమో మోసగాన్ని అయిపోయాను, ప్రేమించిన అమ్మాయి దగ్గరనేమో అవమానించేవాడిని అయిపోయాను. నేను చేయని తప్పులన్నీ నా మీదే పడ్డాయి. ఇవన్నీ తట్టుకోవడం నా వల్ల కాదు, అందుకనే చనిపోవడం. అవును, నువ్వు చర్చికి వెళ్తావు కదా? వెళ్తా. అయినా అది ఇప్పుడు ఎందుకు? అవును, చర్చికి వెళ్తూ ఆత్మహత్య చేసుకుంటూ పరలోకం వెళ్ళవని తెలియదా? నువ్వు మంచిగా దేవుని నమ్ముకోవచ్చు కదా. అయినా ఇప్పుడు ఇదంతా నాకెందుకు? ఆయన నా కొరకు ఏం చేసిండు? ఆహా, దేవుని కొరకు ఏం చేశాడా? నువ్వు చేయని చిన్న తప్పుకి నీ పైన నిందపడితే నువ్వు ఎంత బాధపడుతున్నావు కదా. ఆయన చేయని తప్పుకు తన ప్రాణాన్ని అర్పించాడు, మరి తను ఎంత బాధపడాలి? బైబిల్లో ఇలా ఉంటుంది, యెషయా 53. ఆయన మన అతిక్రమంలో నిమిత్తము గాయపరచబడేను అని రాయబడి ఉంటుంది. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన నిర్దోషి. కానీ నీ పాపంలో కొరకు, నా పాపంలో కొరకు, ఈ లోకం అందరి పాపంలో కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. చూడు రబియల్, బైబిల్లో చేయని తప్పుకు నింద అనుభవించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరు? యోసేపు తన యజమాని ఇంట్లో నమ్మకంగా పనిచేశాడు. ఏ తప్పు చేయలేదు, ఏ దోషం చేయలేదు. కానీ పోతిఫర్ భార్య ఆయన మీద అబద్ధపు నింద మోపింది. ఆదికాండం 39:20లో ఇలా ఉంటుంది. యోసేపు చెరసాల్లో వేయబడేను, అయితే యెహోవా యోసేపుకు తోడై ఉండెను. చూడు, చేయని తప్పుకు యోసేపు జైలుకు వెళ్ళాడు, కానీ దేవుడు చెరసాల్లో కూడా యోసేపు తోడై ఉన్నాడు. యోసేపునకు తోడై ఉన్న దేవుడు నీకును తోడై ఉంటాడు. ఇంట్లో డబ్బు విషయంలో, స్నేహితుల దగ్గర అవమాన విషయంలో దేవుడు నీకు కూడా తీర్పు తీరుస్తాడు. నీ జీవితం కూడా మారుతుంది. ఈ నింద నిన్ను చంపడానికి రాలేదు, దేవుని తరపున నిన్ను త్రిప్పడానికి వచ్చింది. ఇది నువ్వు గమనించాలి. యోసేపు నిందను భరించాడు దేవుని ప్రణాళిక కోసం. నిందను భరించాడు ఈయన రక్షణ కోసం. నిన్ను తప్పుగా అర్థం చేసుకునే వారి కోసం నువ్వు ఏడుస్తున్నావు, కానీ దేవుడు తనను సిలువ వేసిన వారి కొరకు తను ప్రార్థన చేస్తాడు. లూకా 23:34 ఎలా ఉంటుంది? తండ్రి, వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి కూడా అంటాడు.
క్షమించడమే దేవుని ప్రేమ, క్షమించడమే శిలువ ప్రేమ. నువ్వు కార్చిన కన్నీళ్ళు ఒకే రోజులో ఆగిపోతుంది, కానీ శాశ్వతంగా మారుస్తుంది. చూడు రఘువేల్, నువ్వు ఈ చిన్న విషయాలకి ఇంతగా బాధపడాల్సిన అవసరం లేదు. చూడు రఘువేల్ అనే పేరుకు అర్థం దేవుని స్నేహితుడు, అంటే క్లోజ్ ఫ్రెండ్స్. నువ్వు దేవుని ఫ్రెండ్ అయినందుకు నువ్వు ఇంకా గర్వపడాలి, కానీ ఎందుకు బాధపడుతున్నావు? అవును, నీ జీవితంలో పడిన తప్పు నిందను కూడా దేవుడు ఉపయోగించుకుంటాడు. కానీ ఈ నింద వలన నీ హృదయం నలిగిపోయి ఉండొచ్చు, విరిగిపోయి ఉండొచ్చు. కానీ దేవునికి విరిగి నలిగిన హృదయం అంటే ఇష్టం. చూడు రఘువేల్, ఈ నిందలు కొన్ని రోజులు మాత్రమే. అదే నువ్వు దేవునితో ఉంటే నీకు శాశ్వత రాజ్యం ఉంటుంది. ఈ నిందలను చూసి దేవునిలో నుంచి తిరిగిపోతుంది. చూడు రఘువేల్, ఒకటి చెప్తా విను. మనం స్కూల్లో చదువుకున్నప్పుడు మనకి ఎగ్జామ్స్ ఎందుకు పెడతారంటే మనం ఏం చదివినామో మనకు గుర్తుందా లేదా తెలుసుకోవడానికి పెడతారు. అదే మన ఆత్మీయ జీవితంలో ఈ శ్రమలు కష్టాలు ఎదురు వస్తాయంటే మనం ఆత్మీయ జీవితంలో ఉన్నామా లేదా పడిపోయినామా అని తెలుసుకోవడానికి మాత్రమే వస్తాయి. ఈ శ్రమల నుండి మనం నేర్చుకోవాలి, కానీ దేవుడి నుండి తొలగిపోవాలి. నువ్వు ఇప్పటి నుంచి అయినా చర్చికి వెళ్ళి బైబిల్ చదువుకుని ప్రార్థన చేసుకున్నావు అనుకో, దేవుడు నీకు తోడు ఉంటాడు. నీకు వచ్చిన శ్రమలో తానే యుద్ధం చేస్తాడు ఆ శ్రమలతో. సరేనా? ఒకసారి ఆలోచించు. ఏమైందిరా సిద్ధు? సిద్ధు ఏమైందిరా? అరే ఫస్ట్ మనకైతే వాటర్ వాడు దమ్ములిస్తున్నాడు. రే మను, వాడు ఎప్పుడు కానీ ఏమైందో చెప్పు. ఆ చేతిలో రక్తం ఏంటి, అసలు ఏంది, ఏమైంది అసలు? ఏం లేదన్న, సందీప్ వాడు సిద్ధిగాడు కొట్లాడుకున్నారన్న. అయితే సందీప్ ఎత్తి వాళ్ళిపోయిందన్న. అయితే వాళ్ళ అన్న 1000 రూపాయలు అడిగిందన్న. ఇవ్వకపోతే వాళ్ళ మమ్మీకి చెప్పి సిద్ధిగాని కొట్టిస్తానంటన్న. సరే టెన్షన్ పడకుండా ఆ 1000 రూపాయలు ఇస్తానని టెన్షన్ పడకుండా. సరే సిద్ధు, నువ్వు టెన్షన్ పడకుండా ఏం చేస్తాను కదా, పోయి చేసేద్దాం. సారీ అన్న, నన్ను క్షమించు. ఆ రోజు 1000 రూపాయలు నేనే తీసుకున్నాను, నన్ను క్షమించు. ఆ రోజు మమ్మీ కరెంట్ బిల్లు కడియాడ పెట్టింది కదన్నా, అవి నేనే తీసుకున్నా. నువ్వు కాలేజీకి ఫీజు అడిగినావు కదా, అవి నువ్వే తీసుకుంటావని తీసుకున్నావేమో అని మమ్మీ అనుకుంటామని కొన్నా, అందుకని నేను తీసుకున్నాను. సరే ఇప్పటికైనా తప్పు ఒప్పుకున్నావు, మళ్ళీ ఒకసారి తప్పు చేయకు, నేను క్షమిస్తున్నావు. అవునన్నా, నేను చిన్న తప్పు చేసినా అని కొడుతుంది. ఇంత పెద్ద తప్పు చేసినా నువ్వెందుకు కొట్టగలుగుతున్నావు? అది అప్పుర్రా. ఇప్పుడు నేను చర్చికి వెళ్తున్నా కదా, అక్కడ దేవుడి మాటలు విని దేవుడు క్షమించే మనసు కలిగి ఉండమంటున్నాడు, కాబట్టి ఇప్పుడు నేను కూడా క్షమిస్తున్నాను. సరే, సండే మీకు కూడా సండే స్కూల్ ఉంటుందా? అక్కడ మంచి స్టోరీస్ చెప్తారు, యాక్షన్ సాంగ్ నేర్పిస్తారు, దేవుని గురించి కథలు చెప్తారు. అక్కడ మీరు కూడా వస్తే బాగుంటుందా? సరే అన్న. వచ్చే వారం నుంచి మేము స్నాక్స్ ఉన్నాయా అన్న? స్నాక్స్ కూడా ఉంటారా అని చెప్పడం మర్చిపోయినా. మీకు కావాల్సింది అదే కదా ముఖ్యం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ వీడియోను ఇక్కడి వరకు చూసినందుకు వందనాలు. అలాగే మీ జీవితంలో కూడా ఎవరి జీవితంలో అయినా మీరు చేయని పనికి మీపై నింద వస్తే ఆ నిందను చూసుకొని మీరు దేవుని నుండి దూరం కాకండి. ఆ నింద గురించి ఆలోచించి అయ్యో దేవుడు నా జీవితంలో ఇలా చేశాడే అని ఆలోచించి దేవుని నుంచి దూరం కాకండి. ఎందుకంటే యోసేపు జీవితంలో జరిగిన అద్భుతమే మన జీవితంలో కూడా జరుగుతుంది. కానీ యోసేపు ఎలా అయితే ఓపికతో ఎదురు చూశాడో మనం కూడా ఓపికతో ఎదురు చూడాలి. ఏదో ఒక రోజు దేవుడు యోసేపు జీవితంలో ఎలా అయితే అద్భుతాన్ని చేశాడో మన జీవితంలో కూడా అద్భుతాన్ని తప్పకుండా జరిగిస్తాడు. మహిమ ఘనత ప్రభువైన యేసుక్రీస్తుకే చెల్లును గాక. ఆమేన్.